బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, హలో, నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. లుకౌట్ నోటీసులు జారీ అయిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే రేపో మాపో విజయసాయిరెడ్డి అరెస్టు జరిగిపోతుంది అనే సమాచారం మీడియాలో నడుస్తుంది. ఆయనకు కూడా సమాచారం వచ్చి ఉంటుంది కాబట్టి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. సహజంగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఆలోచించేది, ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఆ తప్పు విజయసాయిరెడ్డి చెయ్యలేదు అన్న విషయాన్ని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు కేవీ రావు నుంచి అరవిందో రియాలిటీకి ఏ రకంగా షేర్లు మారాయి అన్న విషయాన్ని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే సబ్జెక్ట్ చెప్తాడు, ఆ కేసులో నాకు ఏ పాపమో తెలియదు, జరిగింది ఇది అనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ ఎక్స్పెక్టేషన్ భిన్నంగా, ఎక్స్పెక్టేషన్తో సబ్జెక్టుతో మాట్లాడితే వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఎందుకు అవుతాడు? రాజకీయ విమర్శలతోటి కేవలం ఆరోపణల ఆధారంగా మాట్లాడి ప్రెస్ మీట్ ముగించాడు. నిజానికి 1999లో కాకినాడ పోర్టు కేవీ రావు చేతికెళ్తే ఆ రోజు నుంచి 30 సంవత్సరాల వరకు అతనికి అవకాశం ఉంటే, అంటే 2029 వరకు అతనికి అవకాశం ఉంటే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాయింట్ బ్లాంక్లో గన్నిపెట్టి ఒక ఆడిట్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ముందు పెట్టి, అంతకుముందు ఇచ్చినటువంటి ఆడిట్ సంస్థ రిపోర్ట్ ఏమో చింపి పడేసి వీళ్ళకి కావాల్సినట్టు ఆడిట్ రిపోర్ట్ రాసుకొని, నువ్వు గవర్నమెంట్కి 987 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు, నీ బాకీ నిన్ను జైల్లో పెడతాము, నిన్ను ఇబ్బంది పెడతాము, నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించి ఆ కాకినాడ పోర్టుని అరవిందో రియాలిటీగా మార్చుకొని, అరవిందో రియాలిటీ 59% షేర్లు రాపించుకున్న తర్వాత ఆ పోర్టు ద్వారా అక్రమ బియ్యాన్ని ఇంకేం తరలిస్తున్నారో, అంటే అక్రమ బియ్యం అంటే పవన్ కళ్యాణ్ గారు మనం పట్టుకున్నారు రెడీ హ్యాండ్గా, కాబట్టి అక్రమ బియ్యం అనేది మనం అంటున్నాం. ఇంకా పట్టుకోవాల్సినవి వీళ్ళు తరలిస్తున్నా ఏమున్నాయో ఏంటో ఈ విషయాల గురించి చెప్పకుండా 3609 కోట్ల షేర్ని 447 కోట్లకి ఎలా కొనుగోలు చేశారు, ఎందుకు కేవీ రావు అరవిందో రియాలిటీకి రాశారు అనే విషయం చెప్పకుండా ఏం మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి? కేవీ రావు ఒక బ్రోకర్ అంట, చంద్రబాబు చెంచా అంట, చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మతి భ్రమించి కేసులు పెడుతున్నాడంట. పారిపోయినటువంటి విజయసాయిరెడ్డి మీద లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారట. విజయసాయిరెడ్డికి చట్టం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎవరి మీద కేసులు పెట్టినా సరే ఆ కేసులు సీరియస్నెస్ దృష్ట్యా మామూలుగా పోలీసులు రెగ్యులర్గా చేసే పని ప్రకారం లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు, బయట దేశాలకు పారిపోకుండా ఉండటం కోసమని. అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. పారిపోయేవాడికి చేస్తారు, పారిపోనోడికి చేస్తారు, సహజంగా చేసేటువంటి పని అది. దాన్ని కూడా ఏదో చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది కాబట్టి చేశాడు, నాకు మీద 21 కేసులో నేను ఎక్కడికి పారిపోతాను అన్నాడు. కానీ ఇక్కడ కీలక అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు ఆయన మీద 21 కేసులు ఉన్నాయి అనేటువంటిది. 21 కేసులు ఉన్నటువంటి వ్యక్తి బయట ఎందుకు తిరుగుతున్నాడు, పార్లమెంట్లో ఎందుకున్నాడు, ఎంపీగా ఎందుకున్నాడు, జైల్లో కదా ఉండాల్సింది? ఇది తెలుగు ప్రజలు అడుగుతున్న మాట. 21 కేసులున్న విజయసాయిరెడ్డి జైల్లో కదా ఉండాల్సింది. 21 కేసులున్న విజయసాయిరెడ్డి కేవీ రావుని బెదిరించలేదని ఎందుకు నమ్మకూడదు? బెదిరించాడు అనిపించేలా ఆయన క్రిమినల్ హిస్టరీ ఉంది కదా, ఆయన చేసిన పనులు కనపడుతున్నాయి కదా. వైజాగ్లో ఒక స్టార్ హోటల్ని ఎలా రాపించుకున్నారు, కూతురు పేరు మీద స్టార్ హోటల్ ఎలా పెట్టాలనుకున్నారు. ఇలా వైజాగ్ వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు విజయసాయిరెడ్డి గురించి, ఆయన చేసిన కబ్జాల గురించి. చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఆయనే చెప్తున్నాడు ఆయన మీద 21 కేసులు ఉన్నాయి అనేటువంటి. నిజంగా కేవీ రావు ఒక బ్రోకరు, ఆయన ఆర్థిక నేరస్తుడు అయితే నువ్వన్న 5 సంవత్సరాల్లో ఎందుకు కేవీ రావు మీద కేసులు పెట్టలేకపోయావు, అరెస్ట్ చేయలేకపోయావు, నిరూపించలేకపోయావు? మరి ఇవాళ నువ్వు ఆరోపణలు చేస్తున్నావు కదా, నిన్నటిదాకా అధికారం నీదే కదా, గత 6 నెలల వరకు అధికారం నీ చేతుల్లోనే ఉన్నప్పుడు, నీ పార్టీ నీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక పోటీ పెడతా, తిరుపతి మెట్లు కింద నుంచి పై వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని ఎట్ ఏ టైం ఎక్కమందాం, ఎవరు ఎక్కగలరో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి వయసు మీరే చెప్పండి. ఇక యువకుడు కదా, నవ యువకుడు కదా. ఇంతకీ విజయసాయిరెడ్డి గారు మీ వయసు ఎంతో చెప్పగలరా? మీ మీద వచ్చిన ఆరోపణల గురించి నేను ఈ మధ్య మాట్లాడినా, మీ వయసుకి మీరు చేసిన పనులకి వ్యక్తిగతాలు మాట్లాడే పద్ధతి మాది కాదు కాబట్టి, నాది కాదు కాబట్టి నేను మాట్లాడటం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. మీరు ఒక ఎంపీ అన్న విషయాన్ని మర్చిపోకుండా మాట్లాడండి. ఇలా మాట్లాడుతున్నందుకే కేసులు బుక్ అవుతున్నాయి, ఇలా మాట్లాడుతున్నందుకే జైలు పోతున్నారు.
మీరు ఇలా మాట్లాడతారు, కింద స్థాయి కార్యకర్తలు అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. మీరే ఇలా మాట్లాడితే రాజు దగ్గర తనయులు ఉంటారు కదా. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్లోకి వస్తే, ఎందుకంటే వాళ్ళలాగా విమర్శలు చేస్తే కట్టా కార్తీక్ను విజయసాయిరెడ్డికి తేడా ఉండాలి కదా. కట్టా కార్తీక్ సబ్జెక్ట్ మాట్లాడతారు కదా. సబ్జెక్ట్లోకి వచ్చేస్తే 1999లో కేవీ రావుకి కాకినాడ పోర్టు అప్పచెప్పడం జరిగింది. లీజు ప్రకారం 30 సంవత్సరాలు ఉండాలి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు మీద మాత్రమే కాదు, మొత్తం అన్ని పోర్టుల మీద కూడా వైసీపీ కన్నేసింది. ఆ అన్ని పోర్టులు కూడా తమ చేతుల్లో ఉంటే, ఆ రవాణా తమ చేతుల్లో ఉంటే విదేశాలకి ఏం పంపించుకోవాలన్నా, విదేశాల నుంచి ఏం తీసుకొచ్చుకోవాలన్నా ఈజీ అవుతుందని చెప్పి వాళ్ళు ఆశించారు కాబట్టే కేవీ రావు మీద ఇలా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను కొత్తగా చెప్తుంది కూడా కాదు. అది కేవీ రావు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పోయి, అయ్యా నన్ను వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి నన్ను బెదిరిస్తున్నాడు, శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు సోదరుడు నన్ను బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళు చెప్పినట్టు వినమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. అయిపోయా, వాళ్ళు చెప్పినట్టు వినండి అంటే వీళ్ళ ఆస్తులు, కేవీ రావు ఆస్తులు అరవిందో రియాలిటీకి మార్చాలి. నిజంగా కేవీ రావు అనేవాడు దొంగ, ఆర్థిక నేరస్తుడు. అయితే అతను ఆర్థిక నేరస్తుడిగా ఉన్నటువంటి ఆస్తులు అరవిందో రియాలిటీకి ఎందుకు వచ్చినాయి మరి? విజయసాయిరెడ్డి అల్లుడికి ఎందుకు వచ్చినాయి మరి? అల్లుడు సోదరుడికి ఎందుకు వచ్చినాయి మరి? ఒక ఆర్థిక నేరస్తుడితో మీకేంటి ఒప్పందాలు? మీ మీద ఆర్థిక నేరాలు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో A1 జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయిరెడ్డి గారు 2011 నమోదైన ఈ కేసులు. ఆర్థిక నేరాల గురించి ఇంకొక వ్యక్తిని మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడుంటుంది? ఒకవేళ ఉంటే నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు 55 రోజులు జైలు జీవితంలో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అది నిజం. కానీ మీరు నిరూపించగలిగారు ఆ కేసుని? హైకోర్టు ఏం అక్షింతలేసింది మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి, మీరు పెట్టుకున్న అడ్వకేట్ జనరల్కి? ఏయ్యా సాక్ష్యాలు అని చెప్పేసి మొట్టికాయలేసిన మాట వాస్తవం కాదా? మీరు చేసిన ఆరోపణలు నిజం లేదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? 378 కోట్ల కేసు పెట్టి చివరికి 16 కోట్ల కాడికి పట్టుకొచ్చారు ఆ కేసుని. ఆ 16 కోట్లు కూడా నిరూపించలేకపోయారు. 22 కోట్లు అన్నారు, 16 కోట్లు అన్నారు. ఇది మీరు స్థాయి. సరే, ఎనీవే, కేవీ రావుని ఇప్పటికీ బెదిరిస్తున్నారు, నిజమా కాదా? కేవీ రావు వ్యాపారవేత్త కాబట్టి ఆయన ఆర్థిక లొసుగులు ఏదన్నా పట్టుకొని FBI కి ఇస్తాం, అమెరికా ఇన్వెస్టిగేషన్కి ఇస్తాం. ఎందుకంటే అమెరికాలో ఆయన ఉంటాడు, అమెరికాలో కూడా ఆయనకి పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఏదో వ్యాపార లొసుగులు పట్టుకొని FBI కి ఇస్తాం, మా మీద ఇచ్చిన కంప్లైంట్ వెనక తీసుకో లేకపోతే చంపేస్తాం అని బెదిరిస్తున్నారా లేదా? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి కేవీ రావుకి ప్రాణహాని ఉంది, ఇది వినపడుతున్న మాట. ఇది నిజమా కాదా? మీరు బెదిరిస్తున్నారా లేదా? మీరు పెట్టిన ట్వీట్ కూడా బెదిరింపు అవునా కాదా? ఇది చెప్పండి. మీరు మీ మీద కంప్లైంట్ ఇస్తేనేమో దొంగ, మీ మీద కంప్లైంట్ వెనక తీసుకుంటే మీకు ఆస్తులు రాసిస్తేనేమో వాడు మంచోడు. అంటే మంచోడు అని సర్టిఫికేట్ కోసం వీళ్ళకి ఆస్తులు రాసియాలా? ఎవడో సంపాదించుకున్న ఆస్తుల్ని వీళ్ళకి కట్టిస్తారండి? ఎందుకు ఇస్తారండి? వీళ్ళ బెదిరింపు లొంగి ఆస్తులు ఇవ్వాలా? మీరేం చేశారు? కాకినాడ పోటీ తీసుకొని అక్రమ బియ్యం తరలిస్తుంటే పట్టుకున్నారు కదా మొన్న. అక్రమ ఆయుధాలు కూడా తరలించారేమో, టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయేమో. మీకు ఎంక్వైరీ జరగాలి కదా. వైజాగ్ సముద్రంలో ఎలక్షన్ సంబంధం గంజాయి దొరికింది, దానికి మీకు కూడా సంబంధం ఉందేమో. పోర్టన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి, అధికారం మీ చేతుల్లో ఆ రోజు ఉంది కాబట్టి తేలాలి. నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవన్నీ తేల్చాలి. గంజాయికి విజయసాయిరెడ్డికి, గంజాయికి జగన్మోహన్ రెడ్డికి, అక్రమ బియ్యానికి జగన్మోహన్ రెడ్డికి, అక్రమ బియ్యానికి విజయసాయిరెడ్డికి ఏంటి లింకులు? అక్రమ ఆయుధాలు కూడా ఉన్నాయా? ఇంకేం మాఫియాలు ఉన్నాయి? అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు, అమ్మాయిలను కూడా ఈ షిప్పుల ద్వారా తరలించారా విదేశాలకి? కిడ్నాపులు చేసామని చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ చేశారు కదా ఆ రోజు. ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు ఆరోపణలు చేస్తున్నామంటే, వన్స్ వాళ్ళ చేతిలో పోర్టు ఉన్న తర్వాత అక్రమంగా తరలించాలు అన్నది కనపడుతున్నప్పుడు ఇంకా జరుగుతున్నటువంటి సమాజంలో అన్ని పరిణామాల వెనకాల వీళ్ళే ఉన్నారా అని ఒక అనుమానం కలక్క మానదు. దానికి కారణం వీళ్ళకున్న క్రిమినల్ హిస్టరీ, 2011 నుంచి నమోదైన కేసులు, వీళ్ళు ఎదుర్కొంటున్న విచారణలు. అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి ఎక్కించవచ్చు వీళ్ళ మీద ఉన్న ఆరోపణలకి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రోజుకొక ఆరోపణ వస్తుంది. ఎక్కడో అమెరికాలో అదానీ మీద కేసు నమోదైతే ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అక్రమ బియ్యంలో ఉంటారు, అక్రమ మద్యంలో ఉంటారు, గంజాయి, డ్రగ్స్. ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉండదు చెప్పండి? ఇసుక, మట్టి, ప్రతి దాంట్లో అసలు
ఎన్ని కుంభకోణాలు చేయొచ్చు, ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు అంటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ. అన్నట్టు మన కేసులు కనపడుతున్నాయి, ఆరోపణలు కనపడుతున్నాయి. అవునా కాదా? దీనికి సంబంధించి మీ దగ్గర వివరాలు ఉంటే, ఇవి నేరాలు మీరు చేయలేదనుకుంటే ప్రజల ముందు పెట్టండి, వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వండి. కాకినాడ పోర్టుని స్ట్రైట్గా విజయసాయిరెడ్డిగా నడుతున్నాను. కాకినాడ పోర్టు కేవీ రావు గారి నుంచి కేవలం 445 కోట్లకి 59% షేర్లు ఎలా రాపించుకున్నారు? 3609 కోట్ల వాల్యూని 445 కోట్లకి మీరు ఎలా రాపించుకున్నారు? కళ్ళ ముందు కనపడుతున్న విషయాన్ని డైరెక్ట్గా సమాధానం చెప్పి తర్వాత మీరు ఎన్ని తిట్టానో చంద్రబాబు తిట్టుకోండి, మా సంబంధం లేదు. మీరు డైరెక్ట్గా దీనికి సమాధానం చెప్పు. ఆయన సీనియారిటీ ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళ క్రిమినల్ హిస్టరీ ఎక్కడ? వీళ్ళు చంద్రబాబు గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకొని వన్ సైడ్గా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చోబెడితే ఆయన్ని వీళ్ళు అపయాసం చేస్తున్నారు. ఆయన వయసు గురించి అపహాసం చేస్తున్నారు. ఇక వీళ్ళు మారరా అనేది ప్రజలకు కనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు మారుతారు? వీళ్ళ బుద్ధి ఎప్పుడు మారుతుంది? వీళ్ళు మాట్లాడే తీరు ఎప్పుడు మారుతుంది? ఏదన్నా ఆరోపణ వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాలి కానీ, విషయం చెప్పాలి కానీ, అడ్డగోలుగా తిట్టేందండి తిట్లు. ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలు అందరూ చూస్తున్నారు, గమనించండి. మీరు పార్లమెంట్లో ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దాన్ని మర్చిపోయి మీ హోందాతనాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తే కొద్దిగా పద్ధతిగా లోడు, విద్య చదువుకున్నోడు, కొద్దిగా పద్ధతిగా మాట్లాడగలిగినోడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచించగలిగినోడు ఇంకెవరన్నా వెళ్తారు. దయచేసి ఆ ఎంపీ పదవి కన్నా రాజీనామా చేయండి.